ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. ఆయన రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 15వ వచనం. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను, వాడు పేదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను, వాడు పేదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే లేవియాకాండం 19వ అధ్యాయం 13వ వచనం. నీ పొరుగు వాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27-28 వచనాలు. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చెయ్యకుండా వెనక తీయకము. ద్రవ్యం నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను, పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ, న్యాయం తప్పి తన మేడ గదులను కట్టించుకొనుచు జీతం ఇయ్యక తన పొరుగువాని చేత ఊరికే కొలువు చేయించుకొను వానికి శ్రమ. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగపెట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపత్యగు ప్రభువు యొక్క చూలలు చొచ్చి ఉన్నవి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించు బాధించు వారందరికీ న్యాయం తీర్చును. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చివరిగా ఒక మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమగల దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. నాయన మీరే మమ్మల్ని కాచి కాపాడే దేవుడే ఉన్నారు ప్రభు. నాయన మేము ఒకరినొకరిని ప్రేమించుకొని ప్రభు మాలో ఉన్న ప్రతి ద్వయంలో లోపం సరి చేసుకొని నేను నిన్ను మహిమపరిచేవారుగా నేను కనపరిచేవారు శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరిచి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.